హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు నేను ఒక స్వీట్ చేసేసానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంది నిజంగా. మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. బియ్యం, బెల్లం, నానబెట్టిన బియ్యం, బెల్లం బియ్యం కడిగి శుభ్రంగా నానబెట్టుకోండి. నానబెట్టి మిక్సీ జార్లో వేసేసుకొని నానిన తర్వాత బెల్లం కూడా వేసేయండి. వేసి బెల్లం ఎంత అంటే ఆ బియ్యం ఎంత తీసుకున్నామో మన స్వీట్ ఎంత తింటామో దానికి తగ్గ వేసేయండి. స్వీట్గా ఉంటేనే కదా బాగుంటుంది. వేసేయండి. వేసిన తర్వాత మిక్సీ పెట్టేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక కుక్కర్లో నెయ్యి వేసుకోండి. నెయ్యి, కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలు వేసి త్వరగా వేయించేసి ఆ మిశ్రమాన్ని అందులో వేసేసి కుక్కర్ది విజిలు బెల్ట్ తీసేసేయండి. ఖచ్చితంగా విజిలు బెల్ట్ తీసేసేయండి. విజిలు బెల్ట్ తీసేసి మూత పెట్టి పావుగంట సిమ్లో పెట్టండి. నిజంగా కేక్ వచ్చినట్టే వచ్చిందండి. నిజంగా చాలా టేస్ట్గా ఉంది. టేస్ట్ అయితే నేను కూడా ఒక యూట్యూబ్ షార్ట్ వీడియోలో చూసి ట్రై చేశాను. చాలా బాగుంది కాబట్టి నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. నిజంగా అది కుక్కర్లో కొద్దిగా లోతుగా ఉండడం వల్ల తీయటం నాకు కుదరక ఇలా ముక్క ఇరిగింది, కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. కేక్ లాగే వస్తుంది. థ్యాంక్ యూ.